అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రత్యర్థులు తల్లిలాంటి దేశాన్ని వెక్కిరిస్తున్నా, ఓటమి నిరుత్సాహంతో తరుముకొస్తున్నా దేశాన్ని గెలిపించాలన్నదే అతని లక్ష్యం. 140 కోట్ల మంది కాళ్ళరెగరేసి మేరా భారత్ మహాన్ అని గర్వపడాలన్నదే ఆ కుర్రాడి ఆశయం. ప్రత్యర్థులిచ్చే పోటీలో నిలవలేక అందరూ వెళ్లిపోతుంటే ఒంటి చేత్తో పోరాడి పాకిస్తాన్ తుక్కురెగ్గొట్టాడు. పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. తన అద్భుతమైన ఆటతో ఇండియాకి విజయాన్ని అందించాడు. అతడే తిలక్ వర్మ. నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పెహల్గాం ఉగ్రదాడిలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రముగ తుడిచేస్తే ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ తెలుగు తేజం భారత్కు విజయ తిలకాన్ని దిద్దాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే అందరూ మాట్లాడుకునే రియల్ హీరో అయిపోయాడు. మరి తిలక్ వర్మకి ఈ స్టార్డమ్ ఒక్క రోజులో రాలేదు. ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. అతడు ఈ స్థాయి దాకా రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నిద్రలేని రాత్రులు గడిపాడు. మరి ఆ కష్టాల కన్నీటి కథ ఏంటో ఈ వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరి క్రికెటర్లలా తిలక్ వర్మ క్రికెట్ జర్నీ కూడా అంత సాఫీగా ఏం సాగలేదు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన తిలక్ వర్మ కెరీర్లో ఎన్నో కష్టాలు అనుభవించాడనే చెప్పాలి. ఎంతటి కష్టాలంటే తాను ఎంతో ఇష్టపడే క్రికెట్ ఆడడానికి బ్యాట్ కూడా కొనలేని ఆర్థిక స్తోమత కలిగిన కుటుంబం తిలక్ వర్మది. 2002 నవంబర్ 8న హైదరాబాద్లో జన్మించాడు తిలక్. నాన్నది మేడ్చల్, అమ్మది భీమవరం. పేరులో ఠాకూర్ అని చూసి వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చారని కొందరు అనుకోవచ్చు. కానీ తాత ముత్తాతల నుంచి కూడా తరతరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు తిలక్ వర్మ ఫ్యామిలీ. నంబూరి నాగరాజు, గాయత్రీదేవి దంపతులకు 2 కొడుకులు. అందులో చిన్నవాడే ఈ తిలక్ వర్మ. తండ్రి నాగరాజు ఒక సాధారణ ఎలక్ట్రీషియన్. తిలక్ ఫ్యామిలీ అతని చిన్నప్పుడే BHL ప్రాంతానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. ఇక తిలక్ వర్మ అన్న తరుణ్ వర్మ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇతను కూడా బ్యాడ్మింటన్లో నేషనల్ లెవెల్ వరకు ఆడాడు. ఇక తన కుటుంబ పోషణ కోసం అతని తండ్రి నాగరాజు ఎంతో కష్టపడ్డాడు. తిలక్ వర్మకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ఇష్టం. అందరి కుర్రాలలానే సరదాగా క్రికెట్ ఆడేవాడు. అయితే తన 11 ఇయర్స్ ఏజ్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న తిలక్ వర్మను సలాం బయాష్ అనే క్రికెట్ కోచ్ చూశాడు. ఇతడే తిలక్ లైఫ్ని తిరిగి రాశాడని చెప్పాలి. తిలక్ ఇంత వాడవడానికి కారణం ఇతనే అని చెప్పాలి. 11 ఏళ్ల వయసులోనే అద్భుతంగా ఆడుతున్న తిలక్ వర్మను చూసి ఫిదా అయ్యాడు సలాం బయాష్. తిలక్లోని టాలెంట్ని గుర్తించి క్రికెటర్గా మంచి కెరీర్ ఉంటుందని తిలక్ తండ్రి నంబూరి నాగరాజు చెప్పాడు. కానీ తిలక్ వర్మ కోచింగ్ కోసం ఖర్చు చేసే స్తోమత తనకు లేదని అనడంతో కోచ్ సలాం బయాష్ ఆ ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పి నాగరాజును ఒప్పించాడు. అలా సలాం కోచ్గా పనిచేస్తున్న లీగాలా క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మని తన సొంత ఖర్చుతో చేర్పించాడు. అంతేకాకుండా తిలక్కు అవసరమైన కిట్తో పాటు ట్రాన్స్పోర్ట్ ఖర్చులను కూడా సలాం భరించేవాడు. అలా తిలక్ వర్మ 11వ ఏట నుంచి సలాం బయాష్ అన్ని తానై ఒక సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాడు. తిలక్ ఒక మెంటర్గా వ్యవహరించి ఒక మంచి బ్యాటర్గా తీర్చిదిద్దాడు. కొడుకు బాగా ఆడుతున్నాడనే విషయాన్ని గ్రహించిన తండ్రి నాగరాజు కూడా అతని కోచింగ్ కోసం మరింత కష్టపడ్డాడు. కొడుకు కావాల్సిన ఇతర అవసరాలను చూసుకున్నాడు. వారిద్దరి నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తిలక్ వర్మ ఏజ్ క్రికెట్లో సత్తా చాటి హైదరాబాద్ రంజీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా 2019 విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు తిలక్ వర్మ. ఇక అదే ఏడాదిలో హైదరాబాద్ తరపున సౌరాష్ట్రతో లిస్ట్ ఏ మ్యాచ్, సర్వీసెస్తో T20 మ్యాచ్లను కూడా ఆడి IPL సెలెక్టర్ల కంట్లో పడ్డాడు. అలా 2022లో IPLలోకి ఎంట్రీ ఇచ్చాడు. తిలక్ ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ 2022 IPLలో అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. ముంబై టీం తరపున ఆడిన తిలక్ మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. IPLలోనే 20 ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి తిలక్ వర్మ వెనుతిరిగి చూసుకోలేదు. ముంబై జట్టు కారణంగా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయాయి. IPLలో తిలక్ సత్తా చాటంతో టీమిండియా పిలుపు కూడా దక్కింది. అలా 2023లో ఇంటర్నేషనల్ T20లోకి ఆడే ఛాన్స్ దక్కింది తిలక్ వర్మకి. T20 ఫార్మాట్ లో తనదైన శైలిలో చెలరేగిన తిలక్ టీంలో తన ప్లేస్ ని పర్మనెంట్ చేసుకున్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఫైనల్లో ఫుల్ ప్రెజర్ లో కూడా బ్యాటింగ్ చేసి ఇండియాకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తో తిలక్ వర్మ ఇతర ఫార్మాట్ లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కోచ్ సలాం బయాష్ అతని కుటుంబం ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే ఇప్పుడు తిలక్ ఎన్నో కష్టాలను అధిగమించి ఈ రోజు సూపర్ స్టార్ గా నిలబడ్డాడు. ఇప్పుడు తిలక్ ఎయిమ్ ఒక్కటే, వరల్డ్ కప్ లో ఇండియాని గెలిపించడం. ఇలాగే మన తెలుగు తేజం తిలక్ తన సత్తా చాటి మన దేశ పరువును నిలబెట్టాలని, ఇంకా ఎత్తులకు ఎదగాలని కోరుకుందాం. మరి మన ఈ తెలుగు తేజంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.